ఆహారము మీద ఏముంటుందండి? బ్రెడ్ మీద ఏముంటుంది? మనం కొనేటప్పుడు బ్రెడ్ మీద చూసుకుంటామండి, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అని. అంటే ఆ బ్రెడ్ ఆ రోజే తినాలి, రేపు తింటే ఏమవుతుందండి? కుళ్ళిపోతుంది. అంటే దేవుని కృప ఏ రోజుకి ఆ రోజే కృపను దేవుడు ఫ్రెష్గా అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఆ రోజు ప్రాబ్లమ్స్కి ఫ్రెష్గా ఆ రోజు కృపనే దేవుడు రెడీ చేసి పంపిస్తాడు. ఇప్పుడు ఈ రోజు కృపని రేపు వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపు మళ్ళీ వస్తుంది, ఫ్రెష్ కృప వస్తుంది. సో ఫ్రెష్ ప్రాబ్లమ్స్కి ఫ్రెష్ కృప. కాబట్టి రేపటి గురించి ప్రవ్వా, రేపటి కృప ఈరోజు రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి. కొంతమంది చాలా తెలియపరులు, ప్రవ్వా రేపటి ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు ఆలోచిస్తా, రేపటి కృప కూడా ఈరోజు నాకు ఇచ్చే. ఏ రోజు ఆ రోజు, ఏనాటికీడు. డోంట్ బి కాట్ అప్ ఇన్ ద పాస్ట్, డోంట్ బి కాట్ అప్ ఇన్ ద ఫ్యూచర్. ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రెసెంట్. నీ బిడ్డలతో సమయం గడుపు, నీ కుటుంబంతో సమయం గడుపు, దేవుని సేవించడంలో సమయం గడుపు, ప్రభు బిడ్డలతో సహవాసం గడుపు. కానీ రేపటి గురించి ఎప్పుడు పరిగెత్తి